సుప్రీంకోర్టుని రాజ్యాంగ కస్టోడియన్ అని చెప్పేసి అంటారు. మరి ఈ విషయంలో గతంలో ఉన్న ఉపరాష్ట్రపతి ఒక కామెంట్ చేసిండు, మీరెవరు రాష్ట్రపతిని క్వశ్చన్ చేయడానికి, ఇన్వాల్వ్ కావడానికి, అధికారాల విభజన అనేది రాజ్యాంగంలో ఉంది కదా అని చెప్పేసి కామెంట్లు చేశారు నేరుగా సూటిగా. అంటే సుప్రీంకోర్టుకు ఆ బాధ్యత లేదా కస్టోడియన్ గా ఉందనే ఒప్పుకుంటున్నావు కదా, సలహా ఇవ్వని అడుగుతున్నాను. ఎట్లా అంటే సలహా ఎందుకు అడుగుతున్నావు? చట్టం ప్రకారం అంటే రాజ్యాంగ ప్రకారం ఇవ్వమన్నావు. నచ్చిన జడ్జిమెంట్ వస్తే బాగుందండి, ఇట్ ఈస్ అకార్డింగ్ టు డివిజన్ ఆఫ్ పవర్స్ అని అంటే కరెక్టా? అటు వైస్ ప్రెసిడెంట్ ఇట్లా అవుతున్నాడు, ప్రెసిడెంట్ ఇట్లా చేయొచ్చు, అటు గవర్నర్ అట్లా చేస్తాడు, గవర్నర్ ఇట్లా చేస్తాడు. బీజేపీ వాళ్ళు ఉంటారు, నాన్ బీజేపీ వాళ్ళు ఉంటారు. సమానత ఎక్కడుంది? ఆర్టికల్ 14 ఎక్కడుంది? మనం మన రాష్ట్రం మన దేశం ఎక్కడుంది? నా ఉంది ఇక్కడ, మా లేదు, మన లేదు. ఏముంది? నా బీజేపీ గవర్నమెంట్, నీ నాన్ బీజేపీ గవర్నమెంట్ అంటే ఎట్లండి? ఈ రెండు తేడాలు తీసుకొస్తున్నారే మీరు, వివక్ష తీసుకొస్తున్నారే, ఇది పొరపాటు. ఈ పొరపాటు జరుగుతుంది. కంక్లూజన్ లో ఇంటర్వ్యూలో సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేదా మీరు చెప్పాల్సి? ప్రజలు అందరూ ఓట్లేయాలి. ఇప్పుడైతే మీకు అందరూ ఓటర్లు వచ్చి ఓట్లు వేసుకుంటూనే దశ వస్తేనే ఈ అక్రమాలు జరగవు. అక్రమాలు ఎక్కడ జరుగుతాయంటే మీరు ఓట్లు వేయడానికే మీరు రాకపోతే అక్రమాలు జరుగుతాయి. ఆ అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, అక్రమాలు కొన్ని చోట్ల నేను గెలిపిస్తాను, వాళ్ళని ఓడిస్తాను, కావాలని కొందరిని ఓడిస్తాను, కావాలని కొందరిని గెలిపిస్తాను అనే ఒక దీన్ని తయారు చేశారు, ఒక పద్ధతి తయారు తీసుకొచ్చారు, కొత్త పద్ధతి తీసుకొచ్చారు. అందువల్ల మేము గెలుస్తూ వస్తుంటాం, మేము గెలుస్తాం. ఈ అన్ని గెలుస్తారు కూడా. వాళ్ళు ఎట్లా గెలుస్తారంటే ఇటువంటి ఓట్లు వేయని దశలో ఉన్నప్పుడు ఇటువంటి వాళ్ళకే గవర్నమెంట్ చేతిలోకి వచ్చేస్తాయి. నియంతృత్వం అయిపోతుంది. అక్కడ నియంత అయిపోతాడు, గవర్నర్ నియంత అవుతాడు, రాష్ట్రపతి కూడా నియంత అవుతాడు, ప్రధానమంత్రి నియంత అవుతాడు. నియంత చేసిన తర్వాత రాజ్యాంగం అకార్డింగ్ టు దెమ్ తయారు చేస్తారు. మీరు ఏ రాజ్యాంగం అంటున్నారు మీరు అంటే రాజ్యాంగం సవరించిన రాజ్యాంగం అంటాడు. ఏ సవరించిన రాజ్యాంగం? ఈ కొత్త అన్ని ప్రభుత్వాలను గెలిచిన, దేశాన్ని గెలిచిన బీజేపీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు చెప్పింది రాజ్యాంగం అయిపోతుంది. మరి రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏమైపోతుంది? ఫెడరలిజం ఏమైపోతుంది? డెమోక్రసీ ఏమైపోతుంది? వాటిని రక్షించుకోదలుచుకుంటే ఓటర్లు ఓటింగ్ స్టేషన్ కి రావాలి. ప్రతి పోలింగ్ బూత్ కి ప్రతి ఓటర్ వెళ్ళాలి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఓట్లు అవుతాయి. ఆ నిజమైన ఓట్ల కింద ప్రభుత్వం, కొత్తగా మంచి ప్రభుత్వం, మంచిగానే కాదు పోనీ అందరూ ఎంచుకున్న ప్రభుత్వం వస్తుంది. మంచిది వస్తే చాలా మంచిది, సంతోషం. ప్రజాస్వామ్యంలో ఏ ప్రజలు ఎంపిక చేసుకుంటున్నారో ఆ ప్రభుత్వం వస్తుంది. ఏ ప్రజలు మంచిదా చెడుదా కాదు, మంచి చెడు చెప్పలేం మనం. ఓటింగ్ కి వచ్చే వాళ్ళు కూడా అవినీతి పరులైతే అంటే నేను డబ్బు తీసుకొని నేను ఓట్లేస్తాను అని నేను అనుకున్న తర్వాత నువ్వు కూడా కరప్టే కదా, ఓటర్లు కూడా కరప్టే కదా. ఓటర్లు కూడా కరప్ట్ అయిపోతూ ఉంటే అందరూ కాదనుకోండి, అందరిని అనడానికి లేదు. నా దృష్టిలో ఊళ్ళ నుంచి వచ్చిన ఓటర్లు నిజమైన ఓట్లు వేసుకుంటున్నారు. కష్టపడినా సరే అక్కడికి వెళ్ళడానికి కష్టం అయినా వచ్చి పోలింగ్ బూత్ కు వెళ్ళి ఓట్లు ఇస్తున్నారు. మరి పట్టణాలకు వచ్చిన జనాలు, నగరాలకు వచ్చిన జనాలు, క్రికెట్ కోసం వెళ్ళిపోయే జనాలు, డబ్బు తీసుకొని ఓట్లు వేసే జనాలు, వీళ్ళంతా అవినీతి పరులు కదండి, కరప్షన్ కదా. ఈ కరప్షన్ ని మీరు అపోజ్ చేసే వరకు మీకు సరైన రాజ్యాంగం రాదు. రావణాసులు పరిపాలిస్తూ ఉంటారు, నియంతలు పరిపాలిస్తూ ఉంటారు. మరి ఎవరు కావాలి మనకి? మీరు నిర్ణయించుకో. అదే మన ప్రభుత్వం అంటున్నాం కదా, ఇంతకుముందు మీరు చదువుకున్న మై గవర్నమెంట్. ఈ మై గవర్నమెంట్ కాదు, అవర్ గవర్నమెంట్ కావాలి. అవర్ గవర్నమెంట్ ఎప్పుడు కావాలి? అందరూ ఓట్లు ఇస్తే అవుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్.